గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ గారు ఒక 'శివాజీ గణేషన్' సినిమాని తెలుగులోకి డబ్ చేశారు. దాని పేరు 'బంగారు పతకం'. 'బంగారు పతకం' అనే సినిమా ఒరిజినల్ వెర్షన్ తమిళ్‌లో 'తంగ పతకం'. ఈ 'తంగ పతకం' అనే సినిమాకి కథ అందించింది తర్వాత రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి సినిమాలు మనకు అందించినటువంటి డైరెక్ట్ చేసినటువంటి మహేంద్రన్. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ మాధవన్. మహేంద్రన్ రాసినటువంటి ఒక నాటకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కథ ఏంటంటే ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ఆయనకి కుమారుడు పుడతాడు. అయితే ఆ కుమారుడు బయట స్నేహాల వలన రకరకాలుగా చెడిపోతాడు. అంటే చెడు మార్గంలో పయనిస్తున్నాడు అని గమనించిన తండ్రి చాలా బాధపడతాడు. చివరికి ఒక క్రైమ్‌లో దొరుకుతాడు కొడుకు. ఈ పోలీస్ ఆఫీసర్ కొడుకే. దొరికినప్పుడు అతన్ని బాల నేరస్తుల దీనికి పంపిస్తారు. పంపించినప్పుడు లేదు ఆ కేసులో నుంచి తప్పించొచ్చు నీ కొడుకుని, అవకాశం ఉంది అని చెప్పినా గాని ఇతను పట్టించుకోడు. ఎందుకంటే ఆ తప్పు చేశాడతను కాబట్టి శిక్ష అనుభవించటమే మంచిది కొడుకైనప్పటికీ అని చెప్పి ఊరుకుంటాడు. అతను వెళ్ళిపోతాడు జైలుకి. బాల నేరస్తుల శిక్షణాలయానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతని మనసులో తండ్రి మీద ఒక వ్యతిరేకత పోగుపడుతుంది. అంటే తండ్రి వాంటెడ్‌గానే తనని చిన్న చూపు చూస్తున్నాడు, తక్కువ చూస్తున్నాడు అనేది ఒక ఫీలింగ్ మొదటి నుంచి ఉంటుందతనికి. అది పెరుగుతుంది. అది పెరుగుతుంది. అతను ఫైనల్‌గా జైలు నుంచి రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ గ్యాప్ అలాగే ఉంటుంది. మారినట్టుగా నటిస్తాడు ఇంట్లోకి రావటానికి. తల్లి నెపంతో. కేఆర్ విజయ్ గారు చేశారు తల్లి పాత్ర. శ్రీకాంత్ కొడుకు పాత్ర చేశాడు. ప్రమీల కోడలు పాత్ర చేసింది. అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత కూడా తండ్రి మీద రకరకాల పద్ధతుల్లో కుట్రలు చేస్తూ ఉంటాడతను. ఈ ప్రాసెస్‌లో అతను చేసినటువంటి ఇంకొక క్రైమ్‌ని ఈయన పట్టుకుంటాడు. పట్టుకొని ఇంట్లోంచి పంపించేస్తాడు. ఇలా నడుస్తుంది కథ. ఈ కథ వింటుంటే మీకు 'కొండవీటి సింహం' అనే సినిమా గుర్తొస్తోంది గదా! ఎన్టీ రామారావు గారిది. ఈ 'తంగ పతకం' సినిమా అదే తెలుగులో వచ్చినటువంటి 'బంగారు పతకం' అనే సినిమానే యాజ్ ఇట్ ఈజ్‌గా 'కొండవీటి సింహం' అనే పేరుతో తీశారు. అయితే దానిలో కమర్షియాలిటీ కోసం ఇంకొక ఎన్టీఆర్‌ని పెట్టారు. ఆ ఇంకొక ఎన్టీఆర్‌ని పెట్టటం అనేది సత్యానంద్ గారి క్రియేషన్. రైటర్ సత్యానంద్ గారి క్రియేషన్. పెట్టి ఆ క్యారెక్టర్‌తో మాస్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉండేటట్లుగా డిజైన్ జేసుకున్నారు. మోహన్ బాబుతో ఆ ఒరిజినల్ కొడుకు పాత్ర చేయించారు. ఆ ఒరిజినల్ కొడుకుగా మోహన్ బాబు ప్లేస్‌లో ఆయనకంటే ముందు చిరంజీవి అనుకుని, చిరంజీవితో కొంత షూట్ చేసి తర్వాత మోహన్ బాబుకి షిఫ్ట్ అయ్యారు. ఇది ఆ సినిమాకి సంబంధించి ఒక విశేషం. ఈ సినిమాని రోజా మూవీస్ అర్జున్ రాజు గారు తీశారు. 'వేటగాడు' ప్రొడ్యూసర్. ఇది ఈ సినిమా గూడా చాలా సెన్సేషనల్ హిట్ అయింది. ఆ సినిమా లాగానే. 'తంగ పతకం' తెలుగులో వచ్చినటువంటి 'బంగారు పతకం' ఆ 2 సినిమాలు అది అది తమిళ్‌లోను, తెలుగులోను కూడా చాలా పెద్ద విజయాలు సాధించినాయి. 'శివాజీ గణేషన్' అంటే కళావాచస్పతి జగ్గయ్య కంచుకంఠంతో 'నడిగర తిలకం' శివాజీ గణేషన్ నటించిన అని ఉండేది. అడ్వర్టైజ్‌మెంట్స్‌లో. అంటే ప్రమోషన్ దీనిలో అలా ఇచ్చేవాళ్ళు. అలాగే రేడియోలో కూడా ఆ అడ్వర్టైజ్‌మెంట్ అలాగే చెప్పేవాళ్ళు. 'కళావాచస్పతి జగ్గయ్య కంచుకంఠంతో' అని. ఇది జనాలను అట్రాక్ట్ చేసింది. సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. 'తంగ పతకం', 'బంగారు పతకం' అది అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్. అంటే తమిళ్ సినిమా హక్కులు కొని ఆయన తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు.
అది కొన్ని సెంటర్స్‌లో దాదాపు 100 రోజులు ఆడేసింది ఆ సినిమా. దాంతో అది సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్. దాన్ని కొంచెం కమర్షియలైజ్ చేసి రాఘవేంద్రరావు గారు 'కొండవీటి సింహం' పేరుతో తెరకెక్కించి ఇక్కడ ఈ సినిమా కూడా విజయం సాధించింది. దీంతో ఇదేదో బావుంది. పాత తమిళ సినిమాలు తెలుగులో చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఐడియాతో 'జస్టిస్ చౌదరి' అనేటువంటి ఒక సినిమా మొదలైంది. ఈ సినిమాకి కూడా వీళ్ళు మొదట అనుకున్నది అది కూడా 'కొండవీటి సింహం' ఇన్‌స్పిరేషనే. దీనికి పునాది 'గౌరవం' అనేటువంటి సినిమా. ఈ 'గౌరవం' కూడా శివాజీ గణేషన్ గారిదే. ఆ 'గౌరవం' సినిమా వియత్నాం వీడు ఆయన తీసింది. 'సుందరం' వియత్నాం వీడు 'సుందరం' గారు తీసిన సినిమా. అది తెలుగులో ఆనంద్ ఫిల్మ్సో ఏదో ఆ బ్యానర్‌లో డబ్ అయింది. డబ్ అయిన తర్వాత అందులో పాటలు చాలా పెద్ద హిట్. ముఖ్యంగా ఆహ్, 'యమునా నది' అనే ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట ఎంఎస్ విశ్వనాథన్ గారి మ్యూజిక్ డైరెక్షన్‌లో. అది చాలా పెద్ద హిట్ సాంగ్. ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్. శివాజీ గారి డ్యూయల్ రోలు. అయితే ఈ డ్యూయల్ రోల్‌లో తను తన దగ్గర పెరిగినటువంటి న్యాయవాదే అవుతాడు అతను గూడా. వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి రిఫ్ట్ మీద కథ నడుస్తుంది. అయితే దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని జడ్జి పాత్రలో ఎన్టీఆర్‌ని పెట్టి సినిమా డిజైన్ జేయాలి అని అనుకున్నారు. అక్కడేమో మేనల్లుడు, మేనమామ పాత్రలు. ఇక్కడ తండ్రి కొడుకులుగా నడపాలి అని అనుకుని దాదాపు 'కొండవీటి సింహానికి' ఏ ఫార్ములా అయితే నడిపారో అదే ఫార్ములాని ఇక్కడ అడాప్ట్ చేశారు. ఈ సినిమాని విజయలక్ష్మి బ్యానర్ మీద త్రివిక్రమరావు గారు నిర్మించారు. ఈ 'జస్టిస్ చౌదరి' అనేటువంటి సినిమాని. దీనికి కూడా సత్యానంద్ గారే రైటర్. అయితే 'జస్టిస్ చౌదరి' సినిమాకి సంబంధించిన ఇంకొక విశేషం ఏంటంటే, ఒరిజినల్‌గా ఇది 'గౌరవం' అడాప్ట్ చేస్తూ నడపాలి అనుకున్నప్పుడు, వీళ్ళు అనుకున్నటువంటి దర్శకుడు ముందు త్రివిక్రమరావు గారు అనుకున్నటువంటి డైరెక్టరు కోదండరామిరెడ్డి. కోదండరామిరెడ్డి గారిని పిలిచి చెప్పారు విషయం. ఇది లైను అని చెప్పారు గానీ, ఆయన ఎన్టీఆర్‌ని డైరెక్ట్ చేయటము, ఇది కొంచెం ఈ ప్రాజెక్టు ఇదంతా కొంచెం భారీ వ్యవహారం. దీన్ని హ్యాండిల్ చేయగలనా లేదా అనేటువంటి ఒక ఇబ్బంది. దాంతో పాటు ఆయనకు అప్పటికున్నటువంటి కమిట్మెంట్స్ అవి ఫుల్‌ఫిల్ చేయాల్సినటువంటి అవసరం. దీనికి తగిన సమయం కేటాయించగలనా అనేది ఇంకొక సందేహం. ఈ సందేహాలతో ఆయన రాఘవేంద్రరావు గారితో వెళ్ళటమే బెటరు అని చెప్పి నిర్మాత గారికి చెప్పి తప్పుకున్నాడు. తప్పుకున్న తర్వాత రాఘవేంద్రరావు గారి చేతిలోకెళ్ళింది. రాఘవేంద్రరావు గారు, సత్యానంద్ గారు కూర్చొని ఆ క్యారెక్టర్ మాత్రమే తీసుకొని మిగిలినదంతా సమూలంగా మార్చేశారు. మార్చేసి ఏ ఎమోషన్స్ అయితే 'కొండవీటి సింహం' సినిమాలో వర్కౌట్ అయినాయో అదే ఎమోషన్స్‌కి ఇంకొంచెం సెంటిమెంట్, కూతురు సెంటిమెంటు ఇవన్నీ రంగరించి ఎన్టీఆర్ ఎమోషనల్ క్యారెక్టర్‌కి బ్యాలెన్స్ చేసేటువంటి ఒక సెంటిమెంట్‌ని లే రైజ్ చేయటం ద్వారా ఆ సినిమాని కూడా అద్భుతమైనటువంటి విజయ తీరాలకు నడిపించారు. 'జస్టిస్ చౌదరి' కూడా. అలా ఈ డబ్బింగ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయిపోయి డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయిన సినిమాలు కూడా వాటిని మళ్ళీ తీసుకొని కొద్దిపాటి మార్పులు చేసి తీస్తే అంటే పెద్ద హీరోలతో చేస్తే వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒక పద్ధతి, ఒక ఫార్ములాగా తయారైందది. తయారయ్యి కృష్ణ గారు ఒక సినిమా భుజానికి ఎత్తుకున్నారు. ఆ సినిమా ఏంటంటే 'కోటీశ్వరుడు' పేరుతో తెలుగులో డబ్ అయి విజయం సాధించినటువంటి శివాజీ గణేషన్ గారి తమిళ సినిమానే. 'దైవమగన్' అనేటువంటి సినిమాని తెలుగులో 'కోటీశ్వరుడు' అనే పేరుతో డబ్ చేశారు. అది విజయవంతంగా ఆడింది. ఆ సినిమాని తీసుకొని 'రక్త సంబంధం' అనే పేరుతో కృష్ణ గారు చేశారు. అందులో శివాజీ ఎంత అద్భుతంగా నటించాడో
కృష్ణ గారు దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఆ క్యారెక్టర్‌ని చేయాలి అని అనుకుని చేశాడు. అందులో త్రిపాత్రాభినయం శివాజీ. తండ్రిగాను, ఇద్దరు కొడుకులుగాను కనిపిస్తాడు. తెలుగులో గూడా కృష్ణ గారు 3 పాత్రలు జేశాడు. ఇలా ఆ సినిమా పెద్దగా ఆశించిన స్థాయి విజయమైతే అందించలేదు. దాంతో కొంతవరకు ఈ ట్రెండ్ ఆగింది. అంటే పాత రోజుల్లో అప్పటికి అంతకంటే చాలా ముందు తమిళ్ నుంచి డబ్ అయినటువంటి సినిమాలు తెలుగులో డబ్ అయి విజయవంతమైన కథలని కూడా తీసుకొని మనం ఇక్కడ పెద్ద హీరోల మీద వర్కౌట్ చేయొచ్చు అనేటువంటిది ఒక ఫార్ములాగా మారి 2 సినిమాలు వర్కౌట్ అయ్యి మూడో సినిమా కొంచెం ఇబ్బంది పెట్టేసరికి మళ్ళీ ఆగారు. ఈ తరహా సినిమాలు చెయ్యొద్దు అని. ఇది దీని ప్రారంభం 'కొండవీటి సింహం'తో అనుకుంటే. 'కొండవీటి సింహం' కంటే ముందు 'సర్దార్ పాపారాయుడు' అనేటువంటి సినిమా వచ్చింది ఎన్టీఆర్‌ది. ఆ సినిమాలో తండ్రి, కొడుకులుగా కనిపిస్తాడు ఎన్టీ రామారావు గారు. అంతకు ముందు లేదు ఈ ట్రెండ్. అంతకుముందు ఆయన సోలో హీరోగానో లేకపోతే డ్యూయల్ రోల్సో చేసేవారు. ఎందుకో ఆయనకి 80 అంటే 1980 సంవత్సరం నుంచి తెలుగు సినిమా ప్రేక్షకుల స్థాయి పెరిగిందేమో అని ఎక్కడో డౌటొచ్చింది అని ఒక అనుమానం. అంటే ఫిబ్రవరిలో 'శంకరాభరణం' రిలీజయింది. జనవరిలో ఈయన 'ఛాలెంజ్ రాముడు' రిలీజయింది. 'ఛాలెంజ్ రాముడు' మంచి ఓపెనింగ్స్‌ని రాబట్టింది గానీ, భారీ విజయాన్నయితే అందించలేదు. రన్ రాలేదు ఆ సినిమా. ఓపెనింగ్స్ బాగా డబ్బులొచ్చేసినాయి. బయర్స్ సేఫు. అలా నడిచింది 'ఛాలెంజ్ రాముడు' కథ. ఆ తర్వాత నెలే ఫిబ్రవరి 2వ తారీఖున 'శంకరాభరణం' సినిమా రిలీజయి చాలా పెద్ద విజయం సాధించడం చూసాం. బహుశా ఆ సినిమా విజయం ఎన్టీ రామారావు గారి మీద ఏదైనా ప్రభావం వేసిందా అని ఒక డౌట్. ఎందుకంటే నిజానికి అప్పటికే కథ మీద కసరత్తులు జరుగుతూ ఉండొచ్చు 'పాపారాయుడు.' దాన్ని ఆయన అంగీకరించటము, ఆ సినిమా చేయటము, ఆ తర్వాతొచ్చిన సినిమాల్లో గూడా అంటే ఎన్టీఆర్ ఏజ్డ్ క్యారెక్టర్ ఒకటి, యంగ్ క్యారెక్టర్ ఒకటి పెట్టి యంగ్ క్యారెక్టర్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టి, ఏజ్డ్ క్యారెక్టర్‌లో కొంత కథ ఉన్నట్టుగా కనిపింపజేసేటువంటి ఒక ప్రయత్నం. అంటే ఆడియన్స్ స్థాయి పెరిగింది అని అంగీకరించి కొంచెం మన సినిమాల్లో కూడా కథుండాలి అనే పద్ధతిలో ఏదైనా డిజైన్ చేశారా? టోటల్‌గా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్‌గా వెడితే వర్కౌట్ అవ్వదు అనే ఉద్దేశంతో ఈ ఈ పే అంటే తండ్రి పాత్ర, కొడుకు పాత్రలు డిజైనింగ్ అలా మొదలైందేమో అని ఒక డౌట్. అలా ఈ సినిమాలన్నీ కూడా వర్కౌట్ అయిన సినిమాలే. 'సర్దార్ పాపారాయుడు' గావచ్చు, ఈవెన్ 'గజ దొంగ' సినిమాలో కూడా 2 క్యారెక్టర్‌లుంటాయి. అయితే అన్నదమ్ములుగా నడుపుతారు దాన్ని. కానీ అవతల క్యారెక్టర్ జెంటిల్‌గానే ఉంటుంది. అయితే దానిలో రాఘవేంద్రరావు గారు స్క్రీన్ ప్లే పరంగా ఒక టెక్నిక్‌ని ఫాలో అయ్యారు. ఇంటర్వెల్ వరకు 2 క్యారెక్టర్‌లు కనిపిస్తున్నా గాని, ఆ 2 ఒకళ్ళేనేమో అని ఆడియన్స్‌కి ఒక భ్రమ కలిగించి, సెకండ్ హాఫ్‌లో కాదు ఇద్దరున్నారు అని రివీల్ చేసుకుంటూ వెడతారు. అది ఒక టెక్నిక్. స్క్రీన్ ప్లే టెక్నిక్ మీద ఆడేసిన సినిమా అది. ఇలా ఎన్టీఆర్‌తో ఎ ఎలా మ్యాజిక్ చేసి హిట్ కొట్టాలి అనే దానిలో రాఘవేంద్రరావు గారు మాస్టరీ చేశారు. ఈ క్రమంలో ఆయన తీసుకున్నటువంటి తమిళ సినిమాలు అంటే 'గౌరవం' సినిమాని యాజ్ ఇట్ ఈజ్‌గా అయితే అడాప్ట్ చేయలేదు. ఇది సొంతగా రాసుకున్న కథే దాదాపు. ఆ జడ్జి క్యారెక్టర్ ఒకటే తీసుకున్నారు. మిగిలిందంతా ఓనే. కానీ ఆ సినిమా 'తంగ పతకం' మాత్రం దాదాపుగా, దాదాపుగా ఒక్క ఎన్టీఆర్ క్యారెక్టర్ తప్ప అంటే యంగ్ ఎన్టీఆర్ తప్ప మిగిలిందంతా యాజ్ ఇట్ ఈజ్. అయితే దానిలో ఆ కొడుకుని దేశ రహస్యాలు శత్రు దేశాలకి అమ్మేసేటువంటి సన్నివేశంలో ఆ కొడుకుని కాల్చి చంపేస్తాడు శివాజీ గణేషన్. అది తెలుగులో మార్చారు. మోహన్ బాబు మారతాడు. మారి తండ్రితో కలిసి ఆ విలన్స్‌ని మట్టుబెట్టి మంచి మనిషిగా మారతాడు. అలా మార్చారక్కడ. ఆ మార్చటం వర్కౌట్ అయింది తెలుగు అంటే 'కొండవీటి సింహం' సినిమాకి సంబంధించి. ఈ కొడుకుని తండ్రి చంపేయటం అనేటువంటి ఎలిమెంటు
మనకి 'భారతీయుడు' సినిమాలో కనిపిస్తుంది మళ్ళీ. శంకర్, కమల్ హాసన్‌తో తీసినటువంటి 'భారతీయుడులో'. ఆ సినిమాకి అదే కీలకం. కొడుకుని తండ్రి చంపేయటం అనేది. ఇలా ఒక సినిమా ప్రభావం ఇంకో సినిమా మీద ఉండటం, ఆ సినిమా ప్రభావం ఇంకొక సినిమా మీదకి ట్రాన్స్‌ఫర్ అవ్వటం. ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి పరిణామం మన సినిమాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళ్ సినిమాలు తెలుగులో ఎక్కువగా రీమేకులు జరిగేవి, డబ్ అయ్యేవి. డబ్ అయిన సినిమాని మళ్ళీ రీమేక్ చేసేవాళ్ళు. ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అలాగే తెలుగులో హిట్ అయిన సినిమాలను తమిళ్ ఆడియన్స్ కూడా అలాగే తమిళ్ డైరెక్టర్లు కూడా అలాగే తీసుకెళ్ళేవాళ్ళు. తమిళ్ హీరోలు కూడా తెలుగు హీరోలు ఏ సినిమాతో హిట్ కొడుతున్నారు అనేది జాగ్రత్తగా గమనించేవారు. అలా 'జంజీర్‌కి' రీమేక్‌గా రామారావు గారితో వైవీరావు గారు చేసినటువంటి 'నిప్పులాంటి మనిషి' సినిమాని తమిళ్‌లో అడాప్ట్ చేసినప్పుడు తమిళ్‌లో తీశారు దాన్ని. సేమ్ 'జంజీర్‌నే' తీసినప్పుడు 'షేర్ ఖాన్' క్యారెక్టర్ కూడా ఎంజీఆర్ గారు చేసేసాడు. అంటే ఆ క్యారెక్టర్ బావుంది అని అనిపించి తనకి, ఆ క్యారెక్టర్ ప్రభావం అక్కడ ప్రాణ్ చేశాడు, ఇక్కడ సత్యనారాయణ గారు చేశాడు. ఈ 2 క్యారెక్టర్లు ఆయనకి కనెక్ట్ అయ్యి, తమిళ్‌లో నేనే చేస్తానని ఎన్టీఆర్ క్యారెక్టర్ అదే అమితాబ్ చేసిన క్యారెక్టర్, ప్రాణ్ చేసిన క్యారెక్టర్ 2 ఆయనే చేసేసాడు. ఇలా ఈ పక్క భాషలో ఏ సినిమాలు ఆడుతున్నాయి ఇలా చూసుకొని, చెక్ చేసుకొని, ఆ సినిమాలు వర్కౌట్ చేసి హిట్లు కొట్టినటువంటి సందర్భాలు అనేకం కనిపిస్తాయి మనకి. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడు ఇలాంటి మ్యాజిక్కులు చేస్తే జనాలు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఓటీటీలో వచ్చేసినాయి. ఇంటర్నెట్ అవైలబిలిటీలోకొచ్చాక మీకు ఒరిజినల్ కంటెంట్ దొరికేస్తోంది. అంటే ఏ భాష నుంచి ఏ సినిమా రీమేక్ చేస్తుంటే ఆ సినిమాని ఆ ఒరిజినల్ భాషలోకెళ్ళిపోయి చూసేస్తున్నారు. చూసేసి ఒక ముందస్తు అభిప్రాయాలు ఏర్పాటు చేసేసుకొని సిద్ధంగా ఉంటున్నారు. గతంలో తెలిసేది గాదు. అంటే అది హిందీ సినిమా అయినా చాలా తక్కువ మంది చూసేవాళ్ళిక్కడ. ఆ హిందీ సినిమాలు రీమేక్ చేసేస్తే జనం చూసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తమిళ్ సినిమాలు గూడా అంతే. తమిళ్‌ని అంటే దాదాపు తన కెరియర్‌లో 90% పైన రీమేక్‌ల మీద నడిపినటువంటి ఒక డైరెక్టర్ ఉన్నాడు మనకి 'విక్టరీ' మధుసూదన్ రావు గారు. 95% రీమేక్‌లే ఆయనవి. కేవలం 5% మాత్రమే స్ట్రెయిట్ సినిమాలుంటాయి. అందులో కూడా కొన్ని నవలలున్నాయి. అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్‌తో వెళ్ళాలి అనేటువంటిది ఉద్దేశ్యం. అలా ప్రూవ్డ్ సబ్జెక్టుల కోసం ఈ రీమేక్స్ ఎన్నుకునేవారు. అందుకని ఈ రీమేక్ సినిమాల్లో కూడా వింతైన విషయం ఏంటంటే అవి డెబ్బై విజయవంతమైన తర్వాత కూడా వాటిని తీసి విజయం సాధించడం. అది రాఘవేంద్రరావు, ఎన్టీఆర్‌ల వల్లే అయ్యింది. వాళ్ళిద్దరి వల్లనే 'కొండవీటి సింహం' హిట్ అయింది. అలాగే 'జస్టిస్ చౌదరి' గూడా హిట్ అయింది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిందేంటంటే ఎన్టీ రామారావు గారు అంటే మనకి కరోనా తర్వాత ఓటీటీలో వచ్చిన తర్వాత ప్రేక్షకుల స్థాయి పెరిగింది. అంటే వరల్డ్ సినిమాకి ఓపెన్ అయ్యారు ప్రేక్షకుడు. ఓటీటీల ద్వారా. ఓపెన్ అవ్వటం వలన వీళ్ళ జ్ఞానం పెరిగింది. వీళ్ళ స్థాయి పెరిగిన స్థాయి మేరకు సినిమాలు తీయకపోవడం వలన కరోనా తర్వాత మనకి విజయాలు రాకపోవడానికి కారణం అదే. ప్రేక్షకుల స్థాయికి తగిన సినిమాలు తీయలేకపోవడం వల్ల. దాదాపు ఇదే ఆలోచన ఆ రోజున. 'శంకరాభరణం' హిట్ అయిందంటే ఆడియన్స్‌లో ఏదో చేంజ్ ఉంది కాబట్టి మనం కూడా మన సినిమాలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుగు కమర్షియల్ డైరెక్టర్లు అలాగే కమర్షియల్ హీరోలు కూడా పర్టిక్యులర్‌గా ఎన్టీఆర్ అప్పటి వరకు కథల మీద పెద్దగా ఆయన కసరత్తు చేసినటువంటి సందర్భాలు కూడా తక్కువే. కానీ 80 సంవత్సరంలో కొంచెం ఆయన కేర్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఎవరు చెప్పిన మాట కాదు గానీ, నాకనిపించిన మాట. 'శంకరాభరణం' తర్వాత ఆయన ఆలోచనా విధానంలో ఏదో మార్పు వచ్చుంటుందేమో అని. ఆ మార్పు వలన ఈ తండ్రి, కొడుకుల పాత్రల డిజైన్‌లోకి వెళ్లారేమో అనేది ఒక చిన్న సందేహం. ఇది 'తంగపతకం టు జస్టిస్ చౌదరి' అంటే గౌరవం. గౌరవం ఇన్‌స్పిరేషనే తప్ప గౌరవం కాపీ కాదది. ఇది టోటల్ కొత్త కథ. ఇది ఎన్టీ రామారావు గారు, రాఘవేంద్రరావు గారు తమిళ్ సినిమాల ప్రభావంతో చేసినటువంటి తెలుగు సినిమాల కథ.